ఎస్ గుడ్ మార్నింగ్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో సైకిల్-థాన్ 2025 కార్యక్రమం ప్రారంభమైంది. ఇక నగరాల్లో పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యాన్ని నివారించడానికి అలాగే ప్రజల్లో హెల్దీ లైఫ్ అలవాట్లను పెంపొందించడానికి హెచ్ఎంటీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే 76వ రిపబ్లిక్ డేను కూడా పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సంస్థలతో కలిసి నిర్వహిస్తోంది. ఎస్ రైట్ నౌ మనం కూడా అక్కడికి వెళ్తాం. అక్కడ మా కొలీగ్ హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, వెరీ గుడ్ మార్నింగ్. ఏమిటి సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? అండ్ సైకిల్-థాన్ అండ్ ఒక రీజన్తో నిర్వహిస్తున్నటువంటి హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమానికి స్పందన ఎలా ఉంది హరీష్? ఎస్ రమణ, గుడ్ మార్నింగ్. సో స్పందన గురించి అయితే మీరు ఆల్రెడీ చూసేయచ్చు. వీఆర్ ఆల్ సెట్. ఇక్కడ అద్భుతంగా మనకు వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. వీకెండ్ తో పాటుగానే టాక్ ఆఫ్ ద టౌన్ ఈవెంట్ గా చెప్పుకుంటాం మనం ఇది సైకిల్-థాన్. అదే విధంగానే దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఆల్రెడీ పీపుల్ ఆర్ కమింగ్ హియర్. వచ్చి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా చేయించుకుంటున్నారు. ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ బ్యాచ్ నంబర్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. చెస్ నంబర్స్ తోటి వాటితోటి రేస్ కి సిద్ధమైపోతున్నాం అన్నట్లుగా వస్తున్నారు. అద్భుతమైన సైకిల్స్ తోటి వాళ్ళ వేషధారణలు కూడా దానికి తగ్గట్లుగానే రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్ అన్నట్లుగా ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాన్ని కనుక గమనించినట్లయితే వచ్చిన వెంటనే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కౌంటర్లు ఉంటున్నాయి. ఆ కౌంటర్ల దగ్గరికి వెళ్ళిపోయేసి ఆ టీ షర్ట్స్ కావచ్చు, అలాగే ఆ బ్యాజెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు సొంతంగా తెచ్చుకున్న సైకిల్స్ తోటి వాళ్ళు రెడీ అవుతున్నారు. దాంతో పాటుగా ఆల్రెడీ ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు సైకిల్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా వాళ్లకు హెచ్ఎంటీవీనే సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాదాపు 350 పైచిలకు సైకిల్స్ తోటి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే సైకిల్స్ ని తీసుకొచ్చుకుంటున్నారో వాళ్లతో కలిపి ఇవి అడిషన్ అన్నమాట. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళతో పాటు కొత్తగా ఇక్కడికి వచ్చిన స్కూల్ అలాగే కాలేజెస్ కి సంబంధించిన స్టూడెంట్స్ కి సైకిల్స్ ని మనం హెచ్ఎంటీవీ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఈ సైకిల్-థాన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఈజీగా ఉండేందుకోసం. అయితే దీనికి సంబంధించి వారి కాలేజ్ కి ఒక్కొక్క సెగ్మెంట్ వైజ్ గా ఒక్కొక్క వ్యక్తి అసైన్ చేసి ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని కాలేజీలు వాళ్ళు వస్తున్నారు. అందులో ఒకటి మరి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూషన్స్, అవినాష్ కాలేజు, అలాగే వివేకానంద డిగ్రీ కాలేజు, టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజు, అలాగే ఆర్జీఐ కేడియా కాలేజ్ ఒకటి, అలాగే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజు. వీరితో పాటుగానే ఎన్సీసీ క్యాడెట్స్ కొంతమంది వస్తున్నారు. మల్లారెడ్డి కాలేజ్ వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా బ్యాచెస్ గా వచ్చారు. ఆల్రెడీ క్రౌడ్ అంతా కూడా బాగా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ వాటికి సంబంధించి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి రమణ. దానికి సంబంధించి కనుక చూసినట్లయితే మొత్తం ఈ నెక్లెస్ రోడ్ కు ఎప్పుడైతే ఇది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జనరల్ గా ఇక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళ కోసం వి ఆల్ నో, మనందరికీ తెలిసి ఇది పీపుల్స్ ప్లాజాలో జరుగుతోంది. పీపుల్స్ ప్లాజా దగ్గరనే స్టార్ట్ ఇంకా ఎండ్ పాయింట్ రెండు కూడా ఉన్నాయి. ఈ స్టార్ట్ పాయింట్ దగ్గర నుంచి మొత్తం నెక్లెస్ రోడ్డు, దాంతో పాటుగా ఇది మొత్తం రౌండ్ వేసుకుని వచ్చే ఈ ఏదైతే రన్ ఉందో ఈ సైక్లోథాన్ మ్యారథాన్ దీనికి సంబంధించి ఈ ప్లేసెస్ లో మధ్యలో రిఫ్రెష్మెంట్స్ అవి కూడా ఏర్పాటు చేశారు. ఆ రిఫ్రెష్మెంట్స్ సంబంధించి కనుక చూసినట్లయితే కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఆ పాయింట్స్ కనుక చూస్తే ఇక్కడ నుంచి సంజీవయ్య పార్క్ ఒకటి, అలాగే పివి ఘాట్ ఒకటి, అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి, లుంబిని పార్క్ ఒకటి. ఈ ప్లేసెస్ లో ఆల్రెడీ మనము రిఫ్రెష్మెంట్స్ కోసం కొన్ని పాయింట్స్ పెట్టాము. ఆ రిఫ్రెష్మెంట్స్ పాయింట్స్ లో నిమ్మకాయ కావచ్చు, దాంతో పాటుగానే గ్లూకోజ్ కానీ వాటర్ కానీ ఇట్లాంటి రిఫ్రెష్మెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ సైక్లోథాన్ ఆర్గనైజర్స్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. ఈ రిఫ్రెష్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా. మీ పేరండి? బొమ్మారెడ్డి సాయిరెడ్డి సార్. చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వచ్చే వాళ్ళ కోసం మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతున్నారా? సాయిరెడ్డి గారు చెప్పండి, మీరు చెప్పండి, మీరు వాళ్ళని కూడా అడుగుదాం. హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, మా హైదరాబాద్ మీడియా. అయితే నేనేమంటున్నానంటే ఈ రిఫ్రెష్మెంట్స్ కానీ అవి కానీ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు? మేము మొదటి నుంచి మీడియా రంగంలో సోషల్ యాక్టివిటీ చేయడం మొదటి నుంచి అలవాటు మాకు. ఫస్ట్ టైం మేము చార్మినార్ టు ఫలక్నామా హెరిటేజ్ వాక్ చేసాము. అదే విధంగా హాఫ్ మారథాన్, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హాఫ్ మారథాన్ చేశాము. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ కి సంబంధించి ఫుల్ మారథాన్ చేశాము. ఈ రోజు హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా కలిపి ఈ రోజు సైకిల్-థాన్ చేస్తున్నాము. దాదాపు
వందల మంది ఈ రోజు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇది చేయడానికి కారణం ఏంటంటే మన ఈ రోజుల్లో హార్ట్ శ్వాస ప్రాబ్లమ్స్ బాగున్నాయి, కార్డియో సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా ఉండడం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మొట్టమొదటి నుంచి కూడా మా మీడియా గ్రూప్, హైదరాబాద్ మీడియా గ్రూప్ ఇప్పుడు కూడా ప్రతిసారి కూడా మా మేనేజ్మెంట్ సోషల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండి పబ్లిక్ హెల్ప్ చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి సంబంధించి ఈ రోజు ఇక్కడ టీ షర్ట్స్ ప్లస్ సైకిల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా 5-6 పాయింట్లలో ట్రాక్ మీద అన్ని ఫెసిలిటీస్ పెట్టాము. వాటన్నిటిని కూడా సైక్లిస్టులు యూజ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. వాటరు, నిమ్మకాయలు, చిక్కీలు అండ్ గ్లూకోజ్ ప్లస్ మజ్జిగ బాటిల్స్ ఇవన్నీ కూడా మేము ట్రాక్ మీద ఏర్పాటు చేయడం అయింది. వాటన్నిటిని కూడా సైక్లిస్టులు యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. అదే విధంగా అయితే ఇంకొక పాయింట్, ఇప్పుడు పీపుల్స్ ప్లాజా దగ్గర స్టార్ట్ పాయింట్ ఉంది, ఇక్కడ ఎండ్ పాయింట్ కూడా ఉంది. మొత్తం వే ఏ విధంగా కంటిన్యూ అవుతుందండి? ఈ ట్రాక్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు 5 కిలోమీటర్స్ వచ్చేసి అప్ టు సెక్రటేరియట్ ముందు జ్యోతి కాడికి వెళ్ళి రిటర్న్ అవుతుంది. ఏది మన లుంబిని పార్క్, పాత లుంబిని పార్క్, బోట్ క్లబ్ ఉంది ఆ ప్రాంతం. బోట్ క్లబ్ కాడ నుంచి యూ టర్న్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వస్తారు. 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ కంప్లీట్ రౌండ్ వేస్తారు. ట్యాంక్ బండ్ అండ్ నక్లెస్ రోడ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ సంజీవ పార్క్ మీదుగా ఇక్కడికి వస్తారు. అయితే డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది? పీపుల్స్ ప్లాజా దగ్గర స్టార్ట్ అయ్యి ముందు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్న సర్కిల్, ఆ తర్వాత నుంచి ముందుకు వెళ్తుంది ఎన్టీఆర్ మార్క్ ద్వారా. అదే ఎన్టీఆర్ మార్క్ పీపుల్స్ ప్లాజా నుంచి స్టార్ట్ అయ్యి ప్రసాద్ ఐమాక్స్ సెంటర్, లుంబిని పార్క్, ట్యాంక్ బండ్ అండ్ సంజీవయ్య పార్క్ మీదుగా మళ్ళా ఇక్కడికి వస్తుంది. ఇది 10 కిలోమీటర్స్ రన్ అన్నమాట. అయితే